టీటీడీ అన్ని అరేంజ్మెంట్స్ కూడా టీటీడీ చేయబోతాం. మనం ఇక్కడ స్థానికంగా చేసేటివి పూజకు సంబంధించినటువంటి కిట్టు, దాంట్లో గాజులు కానీ, ఒక జాకెట్ కానీ, పసుపు కుంకుమ కానీ, నెయ్యి కానీ, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన పూజకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఒక కిట్ రూపంలో వాళ్ళకి అందిస్తారు. ఆ కిట్ టీటీడీ వాళ్ళ ద్వారానే మీకు అందించేటువంటి కార్యక్రమం వస్తుంది. అది ఎవరికి ఇస్తారంటే పాస్ ఎవరికైతే ఉంటుందో ఆ పాస్ ఇస్తేనే లోపలికి అలౌ చేస్తారు. కాబట్టి ఆ పాసు తీసుకోవడం అనేది వాళ్ళు ముందు బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నా. సమయం కూడా ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చోగలరు, వెనక వచ్చిన వాళ్ళు వెనక కూర్చోగలరు. కాబట్టి దానికి లిమిటెడ్గానే మనుషులు ఎంతమంది ఎంత వస్తే అంతమందిని అలౌ చేయడానికి అవకాశాలు ఉండవు. కూర్చోవడానికి ప్లేస్ ఉండదు. ముందు అరేంజ్మెంట్ ఎంతమందికి చేస్తామో అంతే మంది కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి 2000 మందికి మనం ప్రిపేర్ అవుతున్నాం. కాబట్టి 2000 మంది కంటే ఎక్కువ వస్తే మనం అక్కడ అవకాశం ఉండదు. కాబట్టి అందరూ మహిళలే ఉంటారు. కాబట్టి అడ్వాన్స్గా వాళ్ళు దానికి ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే పూజలో పాల్గొనాలో వాళ్ళు ముందుగానే అడ్వాన్స్గా ప్రిపేర్ కమ్మని చెప్పి నేను కోరుకుంటున్నా. దాన్ని మీరు మీడియా ద్వారా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. అవన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. కాబట్టి దాన్ని విజయవంతం చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మన పలమనేరు పట్టణంలో మహాలక్ష్మి అమ్మవారి దీపోత్సవ కార్యక్రమాన్ని 14వ తేదీ అంటే ఆగస్టు 14వ తేదీ సాయంకాలం 4:30కు అందరూ కూడా అక్కడికి ఇచ్చేసిన తర్వాత 6 గంటలకు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొట్టమొదటగా టీటీడీ వారు ఇది 2వ కార్యక్రమంగా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. మొట్టమొదటగా అమ్మవారిని పద్మావతి అమ్మవారు మరి చంద్రగిరి నియోజకవర్గంలో తిరుచానూరు దగ్గర మొట్టమొదటి కార్యక్రమాన్ని చేశారు. 2వ కార్యక్రమం మొదటి శ్రావణ శుక్రవారం అంటే మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఇక్కడ నిర్వహించుకునేటువంటి అవకాశం, అదృష్టం మన ప్రాంతంలో పలమనేరు పట్టణంలో మనకు కలగడం నిజంగా కూడా చాలా సంతోషం. ఇది అమ్మవారు దైవానిక కృప అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా మహిళల చేత ఈ కార్యక్రమాన్ని చేస్తూ అంటే మొత్తం కూడా 4:30కు మహిళలందరూ కూడా వస్తే అక్కడ టీటీడీకి సంబంధించినటువంటి అందరూ అంటే అధికారులు, ఈఓ గారు కానీ, జేఈఓ గారు కానీ, వేద పండితులు కానీ మొత్తం కూడా ఆ కార్యక్రమాన్ని ఇక్కడనే టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. పద్మావతి అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా అమ్మవారి టెంపుల్ నుంచి అంటే ఉత్సవ విగ్రహాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన డిగ్రీ కాలేజీ ఆవరణలో ఎస్ఎస్సిఆర్ డిగ్రీ కాలేజీ ఆవరణలో మన నిర్వహించేదానికి కూడా వాళ్ళు టీటీడీ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళా సోదరి మనులందరూ కూడా నేను కోరుకుంటున్నా. ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ అమ్మవారి కృపకు అందరూ కూడా పాత్రలు కావాలని, ఇది ఒక అదృష్టంగా కూడా మనమందరం కూడా ఈ ప్రాంతంలో మొదటి శుక్రవారం నాడు చేసేటువంటి కార్యక్రమం కాబట్టి అదృష్టంగా కూడా ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా టీటీడీ వాళ్ళే చేయబోతూ ఉన్నారు. అక్కడ కావాల్సినటువంటి ఏదైతే పూజకు కావాల్సినటువంటి కిట్ మొత్తం కూడా మనము స్పాన్సర్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అదేవిధంగా టీటీడీ వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ అక్కడ షెడ్స్ కానీ, దానికి సంబంధించినటువంటి మైక్ అరేంజ్మెంట్స్ కానీ, దానికి పీటలు కానీ అన్నీ కూడా దాదాపు 2000 మందికి సరిపడా వాళ్ళు ఆ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో టీటీడీ వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు అక్కడి నుంచినే వాళ్ళు దానికి సంబంధించినటువంటి భోజన వసతి కూడా మనం ఇక్కడ స్థానికంగా కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ప్రసాదాలు మాత్రం అక్కడి నుంచినే వాళ్ళు తీసుకొచ్చి ప్రసాదాలు కూడా వాళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుకుంటూ 4:30కి కానీ అక్కడికి మొట్టమొదటిగా ఎవరు వస్తే ఫస్ట్ వచ్చే వాళ్లకు మొదటి నుంచినే కూడా
సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి కాబట్టి 4:30 నుంచినే కూడా వస్తే వాళ్ళు మొదటనే కూడా కూర్చోవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత 6 గంటలకు కరెక్ట్గా కూడా ఆ కార్యక్రమం మొదలు కాబోతుంది. 7:45, 8 లోపలనే ఆ కార్యక్రమం కూడా ముగింపు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మహిళలందరూ కూడా మంచి సౌభాగ్యంతో, సుఖంతో, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించేటువంటి అవకాశం కాబట్టి దాన్ని అన్నీ కూడా చేసుకోవాలని తెలియజేసుకుంటూ దానికి సంబంధించినటువంటి పాసులు కూడా, ఎందుకంటే మనం 2000 అనుకుంటే 2000 మందికి ఎక్స్ట్రా వస్తే మనం అందరం కూడా అక్కడ అరేంజ్మెంట్స్ చేసేదానికి అవకాశాలు లేవు. కాబట్టి దానికి సంబంధించి ముందుగానే ఎవరు ఆ పూజా కార్యక్రమంలో పాలు పంచుకుంటారు, ఎవరు అక్కడ పూజా కార్యక్రమంలో మనం ఉంటారనే దానిపైన వాళ్ళు టీటీడీ వాళ్ళే పాసులు కూడా సప్లై చేస్తున్నారు. అంటే ఒకరోజు ముందుగానే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పాసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ పాసులు కూడా వాళ్ళకు ఇంటికే కూడా చేర్చే కార్యక్రమం చేయబోతున్నాం. దానికి సంబంధించి వాళ్ళు తెచ్చుకోవాల్సింది కూడా, అంటే క్లియర్ కట్గా ఆ పాసుల్లోనే టీటీడీ వాళ్ళు మనకు ఏది ప్రొవైడ్ చేస్తున్నారు, మనం ఇంటి నుంచి ఏం తెచ్చుకోవాలి. ఇంటి నుంచి ఒక తట్ట, ఒక దీప స్తంభము, ఒక అడుగు ఉండేటువంటి దీప స్తంభము, ఒక హారతి ఇచ్చేటువంటి చిన్న హారతి, ఆ 3 మాత్రమే మనము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలా. మిగతా దానికి సంబంధించినటువంటి నెయ్యి కానీ అన్నీ కూడా, అంటే కంకణాలు కూడా అక్కడి నుంచి వాళ్ళు పూజలో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా స్వాములే అక్కడికి వచ్చేటువంటి టీటీడీకి సంబంధించినటువంటి స్వాములే కంకణాలు కూడా అమ్మవారి దగ్గర పూజ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా వాళ్ళే ఇస్తారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి